నమస్తే, గుడ్ ఈవినింగ్. ఈరోజు 15 జూన్ 2024. అయితే గోధూలి కార్యక్రమంలో మనము డైలీ హైలైట్స్ డిస్కస్ చేస్తున్నాము. దానిపైన మన ఒపీనియన్స్ కూడా చెప్తున్నాము. ఈరోజు తెలంగాణ స్టేట్లో అట్ ద సేమ్ టైం ఇండియాలో కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. అయితే ఇవాళ మోస్ట్ యాక్చువల్గా రోజు మంచి మంచి టాపిక్లు జరుగుతున్నాయి స్టేట్లో. పొలిటికల్గా అయితే చాలా చాలా హీటెడ్ అప్ ఉన్నది స్టేట్ ఆల్రెడీ. ఇక్కడ ఏంటంటే పెద్ద హైయెస్ట్ ర్యాంకింగ్ ఉన్న ఇష్యూ ఏంటంటే కరెంట్ ఇష్యూ. కేసీఆర్ని ఎట్లయినా ఫ్రేమ్ చేయాలనే కాన్సెప్ట్లో కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి పోతున్నట్టు కొడుతుంది. ఇప్పుడు దానిపైన ఏంటంటే కేసీఆర్ పబ్లిక్నే రెస్పాన్స్ ఇచ్చిండు. 12 పేజీల లెటర్ ఒకటి రాసిండు. మీరు అంతా అయిపోయినాక నన్ను పిలిచి ఎందుకని లెటర్ కూడా మన కాడ ఉంది. అదే అయితే ఈ ఎల్ నరసింహారెడ్డి రిటైర్డ్ జడ్జి తోటి ఒక కమిషన్ వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏంటంటే కాంగ్రెస్ కేసీఆర్ గవర్నమెంట్ 24 గంటల కరెంట్ ఇచ్చింది. ఎట్లిచ్చింది, ఎందుకు ఇచ్చింది, దాంట్లో వీళ్ళు డబ్బులు తిన్నారు, ఆయన మొత్తం అవినీతి చేసిందని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేసి ఆయన ఇచ్చిన 24 గంటల సక్సెస్ని మరుగుపరచాలనేది వాళ్ళ కాన్సెప్ట్. అయితే జియో నెంబర్ 9 ప్రకారము ఈ కమిషన్ నియామకం జరిగింది 14/3/2024 మార్చిలో. అయితే ఇప్పుడు ఏం జరిగింది అంటే దాంట్లో ఒక కమిషన్ వేస్తే ఒక కండిషన్స్ ఉంటాయి. రెగ్యులేటర్ ఈ ఆల్రెడీ వేసినటువంటి కమిషన్కు ఏం చేయాలి, విధి విధానాలు ఏంది, ఏం నిగ్రహించాలనేది ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవన్నీ ఏమి కూడా ఎందుకు ఉన్నారనే క్వశ్చన్కి మాత్రమే ఉంది. కానీ ఏ విధమైన ఒక కంక్లూజన్ ఇవ్వలేడు అందులో. ఆయన నియమించే కమిటీ ఆ జీవోలోనే కంక్లూజన్ లేదు. అదొక కారణం అని చెప్తున్నారు. రెండవది ఏంటంటే ఈ నరసింహారెడ్డి గారు రిటైర్డ్ జడ్జి ఆయన హైకోర్టులో చేసి అంటే ఒకటి అసలు ఈ కమిషన్ ఉద్దేశం ఏంటిది, వాళ్ళు మెయిన్ ఫైండ్ అవుట్ ఏంటంటే ఛత్తీస్గఢ్కు తెలంగాణ రాష్ట్రానికి 2015 సంవత్సరంలో విద్యుత్ కొనుగోలు చేశారు. అవును, మన దగ్గర కరెంట్ లేక అప్పుడున్న పరిస్థితులు అందరికి తెలుసు. ఎందుకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుందంటే మీరు గ్లోబల్ టెండర్ విలువకుండా డైరెక్ట్గా ఎట్లా ఉంటారు అనేది వీళ్ళ అబ్జెక్షన్. అప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్న ప్రభుత్వం ఎవరంటే కాంగ్రెస్ ప్రభుత్వం. రమణ్ సింగ్ బీజేపీ. కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే, ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం కొన్నది. అదొక మెయిన్ వాళ్ళ యొక్క ఆబ్జెక్షన్. రెండవది భద్రాద్రి, ఇప్పుడు మనం మిర్యాలగూడలో నిర్మిస్తున్నటువంటి యాదాద్రి పవర్ ప్లాంట్, దాన్ని కూడా బిహెచ్ఎల్ టెండర్ విలువకుండా బిహెచ్ఎల్కి ఎందుకు ఇచ్చిరు? బిహెచ్ఎల్ గవర్నమెంట్ కంపెనీ, అది కూడా గవర్నమెంటే కదా. ఇప్పుడు అక్కడ టెండర్ అయింది, పవర్ ఉన్నది గవర్నమెంటే, ప్రైవేట్ వ్యక్తి ఎవరు లేడు. ఇక్కడ యాదాద్రి పవర్ ప్లాంట్ ఇచ్చింది బిహెచ్ఎల్కే. అది నేషనల్ నవరాత్రులు ఒకటి కదా. సంప్రదాయం ఏంటంటే ఈ దేశంలో, దేశం మొత్తంలో కమిషన్ దేనికి ఇస్తారంటే అవినీతి జరిగిందని, నీకు ప్రైవేట్ కానీ ప్రైవేట్ కంపెనీ కానీ ప్రైవేట్ వ్యక్తి కానీ ఇన్వాల్వ్ అయినప్పుడు ప్రభుత్వము ఇట్లా కమిషన్లు వేసి నిగ్గు తెచ్చడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ ఇంకొక రాష్ట్రము సేమ్ ప్రభుత్వమే, అది కూడా అది ఫెడరల్ స్టేట్, వన్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ ఇండియా, పీపుల్ ఎలక్టెడ్. కారణం అయితే ఇంకోటి ఆడ కొన్నది ఏంటంటే టోటల్గా 1000 మెగావాట్లు. సరే, ఎంత ఉన్నా కూడా కొన్నట్టే. అయితే ఇక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ జరిగింది ఎవరి మధ్యలో అంటే 2 ప్రభుత్వాల మధ్యన, 2 డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్స్, ఫెడరల్ గవర్నమెంట్స్ మధ్యలో. ఇప్పుడు ఇందులో నువ్వు కొట్లాడేది అన్ని దాంట్లో ఐటింగ్ ఉంటుంది, లెక్కలు ఉంటాయి, ట్రాన్సాక్షన్ ట్రాన్స్పరెంట్. ఇందులో ఆ రాష్ట్రం ఈఆర్సీ ఉంటుంది, కదా రెగ్యులేషన్ కమిషన్ ఉంటుంది 100%. ఇంకోటి సెంట్రల్ రెగ్యులేటరీ కమిషన్ ఉంటుంది, వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. ఈ కోడ్ చేసిన రేటే ఉండదు, ఆయా రోజులలో వచ్చినటువంటి డిమాండ్ ప్రకారం ఆ రేట్ నిర్ణయం అవుతుంది. కేంద్ర రెగ్యులేటరీ కమిటీ ఓపెన్ మార్కెట్ లో దాని ప్రకారం మనం తీసుకున్నాము.
అయితే ఇప్పుడు మీ బాధ ఏంది అసలు? మీరు కేసీఆర్ ఎవరైనా పలానా వ్యక్తి కానీ పలానా ప్రైవేట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కానీ ఇచ్చిండా? ఇస్తే అందులో మీరు ఏమైనా కనిపెట్టిరా? ఏంది మీ బాధ ఏంది? ఇప్పుడు ఆయన బదనాలు చేయడానికి మీ టైం అంతా ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? ఇది వాళ్ళ యొక్క ఎజెండా. ఇదొకటి. రెండవది బిహెచ్ఎల్. అవును. అయితే ఇక్కడ ఒకటి ఆయన కేసీఆర్ ఆయన వస్తా అని చెప్పి కూడా కమిషన్ ముందు నేను అటెండ్ అయితే చెప్తాను. అటెండ్ కాకుండా లెటర్ అటెండ్ కారణం ఏందా అంటే వీళ్ళు ముందే ఈయన ప్రెస్ కాన్ఫరెన్స్ కమిషన్ చైర్మన్ ఎల్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆయన లేఖలో చాలా వివరంగా రాసిండు. దాదాపు 12 పేజీల లేఖ అది. అందులో ఆయన ఏమన్నాడు, ఏ నిర్ధారణకు వచ్చి మాట్లాడుతుండు, ఏ ఎవిడెన్స్ తో మాట్లాడుతుండు, ఇన్ని మాట్లాడిన తర్వాత నేను వచ్చి చెప్పడం ఏంది? నువ్వు ఆల్రెడీ ఒక కన్ఫర్మ్ ఫిక్స్ అయ్యి వచ్చినా నువ్వు ఏం చేయాలనే దాని గురించి నువ్వు ఎంక్వైరీ చేస్తే ఏం చేయకపోతే టోటల్ లేఖ యొక్క వివరం ఏంటంటే, సారాంశం ఏంటంటే, నువ్వు అన్నీ ఒక ఈయన లేఖ రాయడానికి కారణం ఏంటంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ముందే ఈయన అటెండ్ అయ్యి ఈయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకముందే ప్రెస్ మీట్ పెట్టి ఇక ఇందులో తప్పు జరిగిపోయింది, ఇది పలానా లెక్క ఎంత నష్టం వచ్చిందని మేము లెక్క చేస్తాం మాత్రమే మేము కమిషన్ మాట్లాడండి అని చెప్పి కేసీఆర్కి నేను రాసు అవసరం లేదు కదా, తప్పు గెలిచి కదా ఆల్రెడీ అని ఆయన పబ్లిక్ తెలిసిపోయింది ఇక్కడ తప్పైంది ఒప్పైందని. అయితే ఇంకొకటి ఈ పలానా ఈ కమిషనర్ ఎవరైతే ఉన్నాడో జడ్జి ఆయన గురించి కూడా ఇవాళ కొన్ని ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండ్ గ్రాప్ చేసిందని, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆయన ధర్నా చేసిరని, ఇవాళ ఆ ల్యాండ్ సంబంధించి సెటిల్మెంట్ కావడం వల్ల ఈయన వాళ్ళకి ఒత్తాసుగా పబ్లిక్ మీటింగ్ పెట్టిననేది ఒక వర్షన్ వస్తుంది. కేసీఆర్ యాంటీ మాట్లాడడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఈయన ల్యాండ్ గ్రాబింగ్ ని లీగలైజ్ చేసారు కాబట్టి వాళ్ళకి ఫేవర్ చేయడానికి ఈయన కిడ్ ప్రోకో నడిచింది అనేది బీఆర్ఎస్ వర్షన్. కాబట్టి నిజంగానే ఇప్పుడు అదేం పెద్ద సమస్యగా తెలుసుకోవడం, ఆ భూమి ధరల ఎవిడెన్స్ ఇప్పుడు రిగ్యులరైజ్ చేసింది నిజమే, చేసింది మీ పార్టీ గవర్నమెంట్ ఇప్పుడు 6 నెలల్లో. అయితే ఇందులో నిజమే కనబడుతుంది కదా. కోణం ఏంటంటే ఇప్పుడు ఈయన కాంగ్రెస్ ప్రోద్బలం ఒకటే కాదు, దీని వెనక బీజేపీ ప్రోద్బలం కూడా ఈ ఎంక్వైరీలు అని తెలుస్తుంది. అవును. అయితే ఈయన మొదటి నుంచి కూడా కొంత శనకపోయిన అటువంటి అనుభవాలు ఉన్నాయని చాలా మంది అంటే చైర్మన్ ఆ విధంగా మాట్లాడొద్దు, వారి యొక్క మూలాలు అట్నుంచి ఉన్నాయని ఒక అంటే ఆయన హిస్టరీ తీసి తెలుస్తుంది. మనకు వచ్చిన పబ్లిక్ డొమైన్ ఇన్ఫర్మేషన్ తోనే మనం మాట్లాడుతున్నాం. అయితే ఈ రకంగా చూస్తే బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా అంటే యాక్చువల్గా ఇంకొకటి అన్నా, ఇక్కడ బీజేపీ ఎన్డీఏ ఉంది బయట, కానీ ఇక్కడ తెలంగాణలో గత 10-15 నెలల నుంచి చూస్తుంటే ఇక్కడ ఎన్డీఏ ఛాయలు ఎక్కువ కనిపిస్తున్నాయి. దానికి ఇంకొక కారణం కూడా కనబడుతుంది. ఇప్పుడు ఫస్ట్ కరెంట్ తోటి క్లోజ్ చేసినాక ఆ ఎన్డీఏ ఛాయలు ఏందో చెప్దాం, మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 10 సంవత్సరాల కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో. అప్పుడు కూడా దాదాపు ఒక 10 విద్యుత్ ప్లాంట్లు నిర్మించారు, థర్మల్ విద్యుత్ ప్లాంట్లు. ఇక్కడ ఇప్పుడున్న విద్యుత్ శాఖ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి ఈయన ఏమన్నాడంటే మొన్న ఒక స్టేట్మెంట్, అసలు మిర్యాలగూడలో రైల్వే లైన్ బొగ్గు గనులకు దూరంగా ఉంది, గాడి ఎట్లా నిర్మిస్తారని చెప్పి ఒక స్టేట్మెంట్ చేసిండు. అరే బొగ్గు గనులు ఇక్కడ నుండి విజయవాడ, కర్నూలు, ఇక్కడ తీసుకుపోయి అనంతపురం తీసుకుపోయి బొగ్గున్న చోటనే వాడారు కదా, బొగ్గు లేని చోటకే పోతుంది బొగ్గు. అంటే మన విద్యుత్ శాఖ మంత్రి యొక్క అట్లుంది ఆయన. వేరే రాష్ట్రాల్లో బొగ్గు లేకపోతే బొగ్గు అదే ఇప్పుడు విజయవాడ నిర్మించారు, విజయవాడకి ఏడికెళ్ళి వస్తుంది. కర్నూలు నిర్మించారు, కర్నూలు ఏడికెళ్ళకి వస్తుంది. అరే పక్క దేశం నుంచి కూడా కొంటుర్రు బొగ్గు. ఈ బొగ్గు మనుషులకి ఏం తెలియనట్టుంది బొగ్గు. ఇది వాళ్ళ యొక్క అవగాహన దాని మీద. అయితే ఇంకోటి ఏంటంటే ఈ కరెంట్ లో ఏదో స్కామ్ ఇద్దామని మీరు మొదలుపెట్టి మీ స్కామ్ లని బయట తీసుకున్నారు. మీరు కొత్త స్కామ్ బయటపడింది, అవి కూడా వస్తాయి. కిడ్కో ప్రో బయటకు వచ్చింది, ఆ పాత ల్యాండ్ గ్రాబింగ్ బయటకు వచ్చినాయి. అంటే ఇది ఒక మీరు ఏదో చేయకపోతే ఏదో అవుతున్నట్టుంది ఈ పరిస్థితి. అంటే ఆ కమిషన్ మీద అనుమానాలు పైకెత్తినటువంటి సందర్భం కనబడుతుంది కదా. ఇప్పుడు అంటే మనం ఏమంటున్నట్టు కమిషన్ చేయొద్దు, ఎంక్వైరీ చేయొద్దు, అవి 100% చేయాలి, చేసుకోండి. మీ టైం మొత్తం దాని మీద పెడుతుర్రు, ఇంక వేరే విషయాలు ఎక్కడ కనిపిస్తలేదు.
శాండిటీ గల ఒక వ్యక్తికి అప్పచెప్పి వదిలేసి నిర్ణయం తీసుకుంటాడు ఆయన. దాకా నువ్వు దాని చుట్టూ తిరుగుతున్నావు కానీ నీ పాలసీ ఇంప్లిమెంటేషన్ ఏంది, నీ ఇచ్చిన గ్యారంటీ పరిస్థితి ఏంది, రైతులకు రైతు భరోసా ఏంది, ఇవి ఏంది అవి ఇంకా ముచ్చట్లు లేవు అసలు ఈ పనికిమాల ముచ్చట్లు నడుస్తున్నాయి మొత్తం అంతా ఇదే. వీళ్ళకు ఈ ప్లాన్లు కట్టిన చరిత్ర కూడా లేదండి. ఎప్పుడో ఎందుకంటే ఈ ప్రైవేటిజం లేనప్పుడు 90 కంటే ముందు కట్టినటువంటి సందర్భమే కానీ తర్వాత కట్టినాయని ప్రైవేట్ వాళ్ళు కట్టినాయి. ఈ రకంగా వాస్తవాలు ఏంది జరిగిన జనాలు తెలవాలి. నేను ఎందుకంటున్నా అంటే ఈ కేసీఆర్ లెటర్ మీద సమీప భవిష్యత్తు దాదాపు 40 సంవత్సరాల నుంచి అంతకంటే ముందు గవర్నమెంట్ నిర్మించింది. కానీ ఈ 91 తర్వాత గ్లోబలైజేషన్ తర్వాత ప్రైవేట్ కంపెనీలు మాత్రమే నిర్మించినాయి. ప్రభుత్వాలు కిడ్ప్రోగా చేసినాయి. ఇలా అనుమానం ఏం లేదు. 100% ఇప్పుడు కూడా కిడ్ప్రోలో ఎంక్వైరీ నడుస్తుంది. అయితే ఈ రాష్ట్రంలో దామర్చలో నిర్మించిన పవర్ ప్లాంట్ ఈ బిహెచ్ఎల్ తోటి నిర్మిస్తారు. వాళ్ళు కిడ్ప్రోగా చేయడానికి ఏ అవకాశం? బిహెచ్ఎల్ వాళ్ళ తాతలు వాళ్ళ బొమ్మది ఎవరినే బిహెచ్ఎల్ తెలుసా? బిహెచ్ఎల్ అంటే ఏదో సార్ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్, అది ఒక నవరత్నాల్లో ఒక పెద్ద కంపెనీ, అది నేషనల్ ప్రైడ్. అది ఏం మాట్లాడుతున్నా బిహెచ్ఎల్ మన ప్రపంచానికి సప్లై చేసింది. ఇండియాలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కానీ అదే సప్లై చేసింది. వాళ్ళకి ఇకపోతే ఎవరికి ఇరిగేషన్ కూడా కొన్ని హెవీ మోటార్లు వాళ్ళే సప్లై చేసి మరి పెద్ద పెద్ద ఇండియాలో డిఫెన్స్ కూడా హెచ్ఏఎల్కి ఇస్తారు, అందులో కూడా హెచ్ఏఎల్కి ఇస్తారు, ఇవన్నీ ఇస్తారు. సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ అని సిస్టమ్ ఉంది. ఇక మనకు తొందర కావాలని మన రాష్ట్రం ఏర్పడినాడు 7,748 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం మాత్రమే ఉన్నది. ఇంకొకటి కాళేశ్వరంలో తయారు చేసిన పంపులు, బాహుబలి పంపులు తయారు చేసింది కూడా బిహెచ్ఎల్. అవును, అది దే ఆర్ న్యూ, బ్రాండ్ న్యూ. ఆ డిజైన్ లేదు ప్రపంచంలో ఎక్కడ. వాళ్ళు చేసిరు వాటిని. నువ్వు బిహెచ్ఎల్కి ఇస్తే నేను ఇంకా అప్రిషియేట్ చేయాలి కానీ బిహెచ్ఎల్కి ఇచ్చిన దాంట్లో ఏదో ఎంక్వైరీ చేస్తా అంటే నీకు పిక్చర్ లేనట్టే కదా. ప్రజలు మీ మూర్ఖత్వము మీరే చెప్పుకుంటారు నాయనది ప్రపంచానికి. చిత్రంగా ఉంది ఈ సందర్భం. అంటే జనాలకి ఏం తెలియదు అని మీరు పోతే జనాలకు మొత్తం తెలిసింది. ఇప్పుడు సబ్జెక్టు గా మాత్రం వస్తుంటది. ఇక ఇప్పుడు కేసీఆర్ కూడా రంగంలోకి వచ్చిందో ఏం కావాలి ఇస్తాడు జనాలకి, మ్యాటర్ ఇస్తాడు. ఓకే, అసలు బహిరంగ తెలుస్తుంది. నరసింహారెడ్డి జడ్జి కాదు, అందరు జడ్జి, ప్రజలంతా జడ్జిలు అవుతారు. అందరు జడ్జిలు అవుతారు. కరెక్ట్ కరెక్ట్. అదొకటి. రెండో అంశము, ఈ ఆర్టీసీలో ఈ రోజే బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ ఒక బాంబు 6 నెలల్లో 6 స్కామ్లు చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఏంటంటే ఆర్టీసీకి సంబంధించిన ఈ ఎలక్ట్రానిక్ టికెటింగ్ మిషన్ వల్ల పెద్ద గోల్మాల్ అయింది అనేది ఒక పెద్ద ఆరోపణ కూడా కనపడుతుంది. అట్లా ఏంది పేపర్ కూడా తీసి చూసినాను. అందులో అది చూస్తే మనకు అరే అట్లాంటి అవకాశం ఉంది, అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక సామాన్యుడికి అదే అదే అవకాశం ఉన్నట్టు కనపడుతున్నాడా, కాబట్టి నమ్మాల్సి వస్తుంది. దాని విశేషాలు ఏంటి చెప్పారు. ఇప్పుడు ఈ టికెట్ మిషన్ అంటే మనం బస్ ఎక్కినాక కండక్టర్ టికెట్ కొడతాడు కదా, ఆ మిషన్లు ఈ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ టికెటింగ్ మిషన్ అంటారు. ఆ మిషన్ 13,200 మిషన్లు కొన్నారు. కొనడానికి ఆర్డర్లు ఇచ్చారు, టెండర్ ఇచ్చారు. దాన్ని ఇప్పుడు ఈ పెద్ద మనుషులు చెప్పేటటువంటి ఎందుకు టెండర్ విలువ లేదు అని కమిషన్లు వేసేటటువంటి ఈ ప్రభుత్వం వీళ్ళు చేసింది ఏంటంటే ఏం టెండర్ విలువకుండా ఆర్డర్ ఇచ్చింది. జనరల్ గా ఆన్లైన్ లో టెండర్ పిలవాలి, ఆన్లైన్ లో టెండర్ వీళ్ళు సబ్మిట్ చేస్తారు. రోజు మొత్తుకుంటారు కదా, ముఖ్యమంత్రి మినిస్టర్ మొత్తుకుంటారా గ్లోబల్ టెండర్. అరే మరి నువ్వెందుకు పిలుస్తలేవు? నీ గ్లోబల్ టెండర్ ఏమైంది నీకు ఇప్పుడు రోజు మొత్తుకున్నటువంటి నీకు ఆ సోయి ఉండాలి కదా, దీన్ని ఎందుకు పిలుస్తలేవు? ఇందులో ఇంకో పెద్ద మొదలు ఏంటంటే ఆన్లైన్ టెండర్ ఉన్న దీన్ని క్యాన్సిల్ చేసి ఆఫ్లైన్ ఉంటే పేపర్ మీద రాసిచ్చేది, ఇచ్చేసి అది ఎవరికి తెలియదు. ఇక ట్రాన్స్పరెన్సీ ఉండదు. నువ్వు కంపెనీ సెలెక్ట్ చేసిన ఏది చలో మొబిలిటీ అని ప్రైవేట్ లిమిటెడ్ అని ముంబై రిజిస్టర్ అయింది కానీ మూలాలు ఇక్కడే ఉంటాయి. అంతే కదా, వాళ్ళకి ఇచ్చేసారు, బాధ్యతకి ఇచ్చేసారు. అయితే దీంట్లో విశేషం ఏంటంటే ఈ టెండర్ వాల్యూ 50 కోట్లే, పెద్ద విషయం కాదు. అంటే వీటి 22 కోట్లేమో వీటి కాస్ట్ మెయింటెనెన్స్ వచ్చేసి మెయింటెనెన్స్ వచ్చేసి 25 కోట్లు 5 years కి. 5 years. కానీ ఇది మనకి పెద్ద 50 కోట్లు అంటే పెద్ద లెక్క కాదు మన రాష్ట్రంలో. ప్రతి సామాన్యుని కూడా తెలిసినటువంటి విషయం. విషయం కాదు అంటే రోజుకు 30 లక్షల టికెట్లు కొడతారంట. కొట్టిన ప్రతిసారి ఈ మెషిన్ లో ట్రాన్సాక్షన్ అవుతుంది. ట్రాన్సాక్షన్ అయిన ప్రతిసారి ఒక కమిషన్, పర్సంటేజ్ కమిషన్ ఈ కంపెనీకి పోతుంది. మీరు అర్థం చేసుకోండి, రోజుకు 30 లక్షల ట్రాన్సాక్షన్లు అంటే సంవత్సరానికి ఎన్ని?
నెలకు రోజుకు 30 అంటే నెలకు 30 × 39 దాదాపు 9 లక్షలు అంటే 9 కోట్లు. 9 కోట్లు 9 కోట్ల 9 కోట్లు ఇంకా 8 కోట్లు లెక్కలేదా మనం, కానీ అది చూస్తే ఆ ట్రాన్సాక్షన్ లో 0.00 పైసా ఇచ్చినా కూడా రోజుకి కొన్ని కోట్ల ఆహ్వానిస్తారు. ఎంత కమిషన్, ఎంత ఈ ట్రాన్సాక్షన్ కమిషన్, ఎంత ట్రాన్స్పరెన్సీ లేదు, ఆన్లైన్ ఇస్తున్నాను కూడా చెప్తలేవు. వాడు ఎప్పుడైతే మార్చుకోవచ్చు ఫెసిలిటీ కూడా ఉంటుంది. నాకు అది పెరిగినాయి ఇది పెరిగినాయి వేల కోట్ల స్కామ్ అయ్యే ఛాన్స్ అయితే 100% కనిపిస్తుంది. రోజు స్కామ్ అని మొత్తుకున్నటువంటి మీరు ఎందుకు మీరు ట్రాన్స్పరెన్సీ ఉండలేకపోతారు? 50 కోట్ల ముచ్చట ముందు పెట్టి 1000 కోట్ల ముచ్చట వెనక పోయింది ఇక్కడ. అంతే కదా, ముందర 50 ట్రాన్సాక్షన్ టికెట్ల పైన ఈ పలానా కంపెనీకి డబ్బులు పోతాయి. ఇంకోటి ఇప్పుడు రేటు పెంచారు కూడా. రేటు పెంచిరా, ఎట్లా పెంచిరా అంటే తెలియదు. అవును, ఈ టికెట్ మీద 3 రూపాయలు పెంచినాడు వాళ్ళు అంటారు. అవును, టికెట్ కొట్టించుకున్నాడు 10 రూపాయలు చూపిస్తుంది. మరి ఈ కిలోమీటర్ చొప్పున పెంచినావా, ఎట్లా పెంచినావు, ఏం నుంచి ఏడాదికి పెంచినావు, లేదు లెక్క. అందులో ట్రాన్స్పరెన్సీ లేదు. మీ ఇష్టం, అది పెంచింది కూడా ఎవరైనా చెప్పలే. టికెట్లు తీసుకున్న వాళ్ళు రోజు చూసిన వాళ్ళు చూసిందని తెలియదు. చూస్తే న్యూస్లు మెయిన్ న్యూస్ లో రాస్తలేదు ఇవన్నీ. ఏదో మోడీ పెంచినట్ట మీరు పెంచిరంట. మరి మోడీ పెంచితే నువ్వు అరవాలి కానీ నువ్వు ఎట్లా పెంచుతావు బాబు? అది ఇది ఒక స్కామ్ గా రన్ అవుతుంది. ఈ రోజు మనం ఈ గవర్నమెంట్ ఉన్న రోజులు అది తప్పదు. ఇంకొకటి రెండవది ఫ్లై యాష్. ఈ స్కామ్లలో కాంగ్రెస్ స్కామ్లలో ఫ్లై యాష్ స్కామ్ తీసిరు. తర్వాత స్కామ్ అని, లిక్కర్ స్కామ్ అని. ఫ్లై యాష్ స్కామ్ ఏడంటే కరీంనగర్ జిల్లాలో రామగుండం ఎన్టీపీసీ నుంచి, అంటే మనకి అంత డీటెయిల్ పోయే టైం లేదు కానీ ఈ 5 స్కామ్ అయితే బయట నుంచి బీఆర్ఎస్ వీళ్ళు కూడా రిప్లై చేయాల్సిన పని ఉంటుంది. ఇంకోటి రైస్ స్కామ్. ఏంటంటే నువ్వు నిజంగానే స్కామ్ జరగపోయి ఉంటే ఆ టెండర్ నువ్వు రద్దు చేసావు కదా, చేసినావు. వీళ్ళు కొట్లాడబట్టి రద్దు చేసారు. మీరు అంతా ఏదో చేద్దామని పోతుర్రు, వీళ్ళు పట్టుకుంటారు. పట్టుకునేసరికి మీరు వెనక పోతున్నారు. అది లిక్కర్లు అదేంది, రైస్ లిక్కర్ స్కామ్. ఈ ఆర్టీసీ కూడా తీసుకొచ్చిన ఆర్డర్ చూడు, ఆర్టీసీలో కూడా ఆర్టీసీ కూడా అదే అవుతుంది. లిక్కర్ కూడా అదే కదా, వచ్చిన ఆర్డర్లు ఇచ్చిన వాళ్ళకు తర్వాత మళ్ళీ ఓల్డ్ పెట్టినావు. ఇవి వీళ్ళ యొక్క స్కామ్లు. సకదానం ఎట్లుంది. ఇంకొకటి ఏంటంటే, అప్పుడు మీరు ఇంతకుముందు ప్రస్తావించినట్టుగా ఎన్డీఏ ఛాయల గురించి ఈ కాంగ్రెస్, ఈ రాష్ట్ర కాంగ్రెస్, మొత్తం కాంగ్రెస్ కాదు, ఈ రాష్ట్ర కాంగ్రెస్, ఎన్డీఏ అంటే బీజేపీ, ఈ 2 ప్రభుత్వాలు ఒక నెరేటివ్ అయితే బిల్డ్ అవుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఏదో రకంగా టీఆర్ఎస్ లేకుండా బీఆర్ఎస్ లేకుండా చేద్దాం అనేది ఒక ప్లాన్ అయితే, ఇక్కడ ఎన్టీఏని తీసుకురావడానికి బలోపేతం చేయడం అనేది 100% అనిపిస్తుంది. దాంట్లో భాగంగానే ఇవాళ లోటస్ పాండ్ ని జగన్ హైదరాబాద్ లో జగన్ నివాసం లోటస్ పాండ్ లోని అయితే ఈ లోటస్ పాండ్ చరిత్ర ఉన్నాయని పగలగొట్టిరంట. అది ఇవాళ ఎందుకు జరిగిందా అంటే దాని నేపథ్యం మీకు తెలుసు. 12వ తారీఖు అక్కడ ఆంధ్రలో గవర్నమెంట్ మారింది. ముందు కాంపౌండ్ వాళ్ళంతా వలగొట్టారు. ఎన్డీఏ గవర్నమెంట్ దాన్ని ఇంకా మెజర్ చేయలేదట. ఎన్డీఏ గవర్నమెంట్ చెప్తే ఇండియా గవర్నమెంట్ చేసింది ఇది చిత్రం ఇక్కడ. మరి ఎవరికి ఫ్రెండ్స్ అనేది ఈ లోటస్ పాండ్ కూడా 2004 నుంచి 2014 ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాటి రాజశేఖర్ రెడ్డి నిర్మించిన సౌధం అది. ఆ రోజు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఎవరు కూడా ఉన్నది. 10 ఏళ్ళు జైలు ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఉన్నది. పబ్లిక్ తిరుగుతుండు, కొట్లాడుతున్నా కూడా ఉన్నది. గత 10 సంవత్సరాలు సడన్ గా ఆయన అడిగి రాగానే ఈడ నువ్వు మిత్రుడు, నీ ఫ్రెండ్, శిష్యుడు అంటారు. నేను బేసిక్గా శిష్యుడు కాంగ్రెస్ పార్టీ బేసిక్ ఇది ఇండియా వాళ్ళ శిష్యుడు అంటే బాగా తొండలేసాడు. సరే ఆయన చెప్పిన మాట అయితే నడిచింది 100%. ఇంకెవరెవరు కూలగొట్టమన్నాడు మరి? కేసీఆర్, బీఆర్ఎస్, ప్రగతి భవన్ ఇవన్నీ పోతా. ఇప్పుడు నేను ఇంకోటి వీళ్ళ కాడ లిస్ట్ ఉందా, ఏమన్నా రాసుకురా? రైట్. ఎన్డీఏ గవర్నమెంట్, ఎన్డీఏ ఛాయలు తెలంగాణ మీద ప్రస్ఫుటంగా క్లియర్గా నీడ వస్తుంది. చూసారా? నీడ వస్తుంది, ఇట్లా నీడ వస్తుంది. నీడలో నాకు తెలిసి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ మరి కాంగ్రెస్ గెలుపు నీడలో గెలిపదే వస్తున్నాను. చాలా మంది తెలియదు. ఆఫీషియల్ గా కలుస్తారా ఏందనుకుంటున్నాను. అంటే ఈయన టీడీపీలు జాయిన్ కావడం కానీ బీజేపీలు మర్చి కావడం కానీ జరగడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంకోటి మన ముఖ్యమంత్రి అయిన అంతకంటే ముందే నేను తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తాను కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. 100%. సార్ చేసుకొని ఎవరికి హక్కు అందరూ జనాలు డిసైడ్ చేస్తారు ఏమైతుంది అనేది. ఇక్కడైతే ఆ డైరెక్షన్ లో పోతున్నట్టయితే కనిపిస్తుంది. అవును, రైట్. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే ఇవాళ వి హనుమంతరావు చేసిండు. 6 నెలల నుంచి తిరుగుతున్నాడ. గాంధీ భవన్ వేదికగానే ఆయన
రెవెన్యూ శాఖ మీద భారీ రెవెన్యూ శాఖ మీద ముఖ్యమంత్రి ఇక ఈ ప్రభుత్వం ఏం ప్రభుత్వం అని చాలా ఫైర్ అయ్యింది పెద్ద మనిషి. గందరగోళం నడిపిస్తారు భయ్, మీరు అంత గందరగోళం మాకు రాహుల్ గాంధీ చెప్పింది మీరు చేస్తున్నది. రాహుల్ గాంధీ చెప్పినటువంటి వాగ్దానం ఏంది, మన ప్రభుత్వం చేస్తున్నది ఏంది, ఇది మన ప్రభుత్వమేనా అని అనేది ఆయన యొక్క వాదన. ఇప్పుడు ఇంకోటి, ఆశా వర్కర్లు మన రేవంత్ రెడ్డి నుంచి ఏదో ముఖ్యమంత్రి ఇంటి ముందు ధర్నా చేసిరు. ఈ రోజు ఏం జరిగిందంటే కోటిలో డిఎంఈ ఆఫీస్ ముందు వాళ్ళు ముట్టడికి పోయారు. ఎందుకయ్యా అంటే వీళ్ళందరూ రెచ్చగొట్టింది వీళ్ళే. మీకు ఈ జీతాలు ఎంత చేస్తాం అంత చేస్తాము, మీకు ఆయన ఇస్తలేడు మేము ఇస్తామని రెచ్చగొట్టిరు. సరే వాళ్ళు సరే మంచిదే కదా అని ట్రై చేసిరు. దాని ప్రభుత్వంలో 9,000 12,000 ఉంది. అవును, 12,000 పెంచిరు, వాళ్ళు శాలరీ బాగా చేసిరు, కట్ చేసిరు. 3,000 ఉండే. అవును, అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో 3,000 ఉంది. మళ్ళీ ఊరం తిరిగేటోళ్ళు 12,000 చేసిరు. ఈయన ఎన్నికల వాగ్దానంలో 18,000 ఇస్తా అని చెప్పిండు. అవును, మాకు ఎప్పుడు ఇస్తారని వాళ్ళు తిరుగుతారు. ఇప్పుడు అంతే, దానికి సంబంధించిన ముచ్చట్లేదు. జీవో ఇచ్చిన వాగ్దానమే, వాళ్ళ గొంతెమ్మ కోరిక కాదు, ఆ కోరికను పుట్టించిందే నువ్వు. అవును, రెచ్చగొట్టిందే మీరు. అయితే మీకు చేయడానికి చాలా పనులు పెట్టుకొని మీరు పనికిమాలిన పనులని ముందేసుకుంటారు. ఇప్పుడు జనాలకు మండింది అదే. మేము కేసీఆర్ లోపడేమని నేను గెలిపించినామా, కేసీఆర్ మేము కేసులు పెట్టమని గెలిపించినామా, ఆయన మంచిగా చేసిన కాడికి ఆయన వదిలేసి నేను ఎందుకు తెచ్చినాము, నువ్వు ఇవన్నీ ఇస్తాను బట్టే తెచ్చినాం కదా అనేది వాళ్ళకి ఏమో ఉద్దేశం. ఆయనకంటే ఎక్కువ ఇస్తున్నావు కాబట్టి నువ్వు వాటి మీద దృష్టి పెట్టకుండా నువ్వు ఆ తోక బట్టి గుంజుతా అది చేసి ఇది చేస్తా అంటే నేను ఇప్పుడు అందుకే ఇంటి ముందుకు వస్తున్నాను. ఇది జరిగే ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి పరిస్థితులు. ఇంకొకటి నేషనల్ వైడ్ గా మహారాష్ట్రలో ఇంకో 6 నెలల నుంచి 8 నెలలలోపు వచ్చేటువంటి ఎలక్షన్ రాబోతున్నాయి. మహారాష్ట్రలో పెద్ద రాష్ట్రం. అక్కడ ఉన్నటువంటి శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గము ఇండియా కూటమిలో ఉంది, కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఉంది. అయితే అందులో నుంచి బయటకు వచ్చి నేను ఒంటరిగా పోటీ చేస్తాను. ఇండియా కూడా ఇచ్చిన ఛాన్సులు కనిపిస్తున్నాయి. దీని అర్థం ఏంటంటే వాళ్ళు ఇండియాలో జాయిన్ అవుతారా లేదంటే ఎవరు వాళ్ళు పోటీ చేసి ఏం చేస్తారు అంటే ఇండియా కూటమిలో వీళ్ళు సంకల్పించుకున్నట్టు కాంగ్రెస్ ఇంక గెలవలేదు. ప్రాంతీయ పార్టీలు గెలిచినాయి, వాళ్ళ బలం నిరూపించుకోవడానికి మళ్ళీ సపరేట్ పోతాం. వాస్తవానికి బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ వాళ్ళను